హాయ్ హలో ఇన్ని రోజులు మేము ఐటీ కంపెనీస్లో ఉండే డే టు డే సిచ్యువేషన్స్ని మేనేజర్ అండ్ ఎంప్లాయీ మధ్యలో ఉండే వార్ సిచ్యువేషన్స్ని ఫన్గా వీడియోస్ క్రియేట్ చేసి మీకు ఫన్ అందించాం. ఈ #BloodyNonsense టాక్ షో ద్వారా వాళ్ళ ఫ్రస్ట్రేషన్ని డైరెక్ట్గా మీకు అందించబోతున్నాం ఇన్ అ మోర్ ఫన్నియర్ వే. నాట్ ఓన్లీ ఐటీ క్రౌడ్, దేర్ విల్ బీ లాట్స్ మోర్ ఫన్ ఇన్ దిస్ అనమాట. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి జనరల్గా ఐటీ ఎంప్లాయీస్ వీకెండ్స్లో ఒక రేంజ్లో ఎంజాయ్ చేస్తారని ఒక పర్సెప్షన్ ఉంది. అదే లాంగ్ వీకెండ్ అయితే ఆ ఎంజాయ్మెంట్ కాస్త డబుల్ అవుతుంది. కానీ రియల్గా వాళ్ళంతా ఎంజాయ్ చేస్తారంటారా? వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చలో. ఐటీ ఎంప్లాయీస్ వీకెండ్లో ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సో ఇప్పుడు లాంగ్ వీకెండ్ వస్తుంది, ఆ ఎంజాయ్మెంట్ ఇంకా డబల్ చేస్తారు. సో మీ ప్లాన్స్ ఏంటి ఈ లాంగ్ వీకెండ్లో? అది జస్ట్ మిత్ అన్న, ఏదో ఎంజాయ్ చేస్తాం అనుకుంటారు కానీ కరెక్టే కదమ్మా. ఎంజాయ్ లేదు ఏం లేదు. ఇంట్లో కూర్చోవడం, పడుకోవడం, లేవడం, ఓటీటీలో చూసుకోవడం సినిమాలు మ్యాక్సిమం. అంతే, మంచిగా తాగి ఇంట్లో కూర్చొని సినిమాలు చూడడం. అంత లేదులే కానీ సినిమాలు చూసుకోవడం. ఇక ఏమైనా ఉంటే వీకెండ్స్కి బయటికి వెళ్ళడం. ఓకే, స్పెండింగ్ అలోన్ టైం. ఎలాంటి టైం రెండు అన్ని. ఓకే ఓకే, సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ఇంటికి వెళ్ళాలనుకుంటే ఇంటికి వెళ్ళొచ్చు, లేకపోతే అవుట్ సైడ్ ఆఫ్ ది సిటీ. నాకు అర్థం కాలేదు సార్. ఇంతవరకు గోవాకి వెళ్ళలేదు, గోవాకి వెళ్దాం అనుకుంటున్నాం దిస్ వీకెండ్. కాకపోతే ఫ్రెండ్స్ తిరగడము, డిఎల్ఎఫ్, ఓకే ఫుడ్ షీట్స్ ఓకే, అలా వెళ్ళడం బయటికి. గర్ల్ ఫ్రెండ్ ఉంది? లేదు లేదు నీకు బ్రో? నాకు లేదు నిజంగా. పెళ్లి లేదు, పెటాక లేదు, ఒంటరి అయిపోయాను. ఫ్రెండ్స్తో ప్లాన్స్ ఉన్నాయి, జస్ట్ మీటింగ్ దెమ్ అండ్ హ్యావింగ్ ఫన్. అంటే 3 days ట్రిప్స్ కానీ అట్లా ఏం లేదు? ఆ ట్రిప్స్ ప్లాన్ చేసుకున్నాము. ఎక్కడికి వెళ్తారు? ఇంకా అంటే కన్ఫర్మ్ అవ్వలేదు. ఇక్కడే హైదరాబాద్లోనే గోల్కొండ ఫుడ్, చార్మినార్. రాజు, నీ టాక్సీ ఎక్కడ పార్క్ చేసావు? అదే స్ట్రీట్ ఫుడ్. ఓ స్ట్రీట్ ఫుడ్, పక్కన ఆంటీ ఉంటుంది. ఓకే ఓకే, కుమారి ఆంటీ దగ్గరికి. మీది మొత్తం 1000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా. ఈ వీకెండ్ ఏం లేదు బ్రో, లాంగ్ వీకెండ్ కదా, మ్యారీడ్, సో ఇంకా ఏం చేయలేకపోతున్నాను. అయ్యో మ్యారీడ్ బ్రో, ఇబ్బంది పడుతున్నాను అంతే. ఇంట్లోనే గోల్స్ అయిపోతానేమో డౌట్ ఉంది. లేదు లేదు సార్, మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. యాక్చువల్గా అయితే ట్రిప్కి వెళ్దాం అనుకున్నాం బ్రో, కేరళ ట్రిప్ ప్లాన్ చేసాము. ఓ నైస్. కానీ మా ఫ్రెండ్స్కి లే ఆఫ్ జరిగిపోయింది మాకు. సారీ బాబాయ్. అందుకని అది క్యాన్సిల్ అయిపోయింది, ట్రిప్ క్యాన్సిల్ అయిపోయింది. Okay. నార్మల్గా అయితే బయటికి ఎక్కడైనా బరువు అనుకుంటే బరువు, సులువు అనుకుంటే సులువు. 26th आप काम कर रहे हो? Yes, exactly, काम छु- कर रहे हैं. छुट्टी नहीं है? छुट्टी है, बट प्रोजेक्ट में आए तो काम करना पड़ेगा. अरे रे रे रे. No, but I think everyone enjoys on the weekend. I think the perception where we are restricting the enjoyment just to IT employees is a little bit limiting. టీవీ ఆన్ చేసుకొని ప్రశాంతంగా పడుకొని నాన్ స్టాప్ వెబ్ సిరీస్ చూడటమే ప్లానింగ్, అందుకంటే ఏముంటది. అది కూడా ఒక టైప్ ఆఫ్ ఎంజాయ్మెంట్. సో ఆప్కా క్యా ప్లాన్ है? సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరూ అదే ఎంజాయ్ చేస్తారు. జనాలేమో బయట పబ్బుల్లో బయటకు వెళ్ళాం అనుకో, కనీసం ఇప్పుడు టీ తాగడం అంటేనే గంట లైన్ ఉంది అక్కడ. బయటకి ఎక్కడికి వెళ్ళినా అదే పరిస్థితి. సో ఇంట్లో ఉండి ఎంజాయ్ చేయడం బెటర్. జనాలేమో మనం అంతా బయట తిరిగి ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటారు. అనుకుంటారు అంతే. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది, మీరు కానీ సార్. Do you have any plan now? Mostly I go around Hussain Sagar or Golconda Fort. Okay, you will roam in the city itself. మీకు వీకెండ్ వస్తే ఇటు వెళ్ళాలని ఆలోచిస్తున్నారా? కొమ్మచెరువు రండిరా బాబు. మూవీస్, సలారు, సోదపైలు, యానిమల్, 3 days 3 movies. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్. యానిమల్ ఎప్పుడు 26th అనుకుంటా. ఓకే, వినిపిస్తుంది, నాకేం చెవుడు లేదు. నిజంగానే ఐటీ క్రౌడ్ అంత ఎంజాయ్ చేస్తుందా వీకెండ్ లో? బ్యాచిలర్స్ అయితే ఎంజాయ్ చేస్తారు, ఎట్లా నైట్ అయినా నాన్ ఐటీ అయినా. పెళ్ళైన వాళ్ళు ఎంజాయ్ చేయరు. పెళ్ళైన వాళ్ళు దే హావ్ ద కమిట్మెంట్స్, రైట్? అంతేగా అంతేగా. అదే లాంగ్ వీకెండ్ వస్తే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారంటారు కదా. సో లాంగ్ వీకెండ్ ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా మీకు? ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు, నాకు మాత్రం ఏం తెలుసు. Nothing as such, you know. See, it all depends on time you make out for weekends. First thing, and if you are committed and in a family thing, then it's definitely kind of. And on top of it, if you have kids, then that makes it even more difficult because you have to manage their holidays and school stuff and all that stuff, right? And
this is an exam time. They are approaching towards the exam. Okay. I being a father, so my more focus is not on holiday rather than on his preparation for I exams. can understand. So 26 హాలిడే ఉందా మీకు? లేదండి. 26 you will be working on 26. Yes. నేనైతే ఫ్రెండ్స్తో ఏదో ఒక బార్ మాట్లాడుకుంటాం. బార్ నైస్ ప్లాన్. ఏ బ్రాండ్ బ్రో మనది? అన్ని బ్రాండ్ బడ్జెట్ బట్టి మోస్ట్లీ. ఓకే. మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం. ఇప్పుడు మేము ఇస్తామండి. ఏం మాట్లాడుకుంటారా వీళ్ళు? ఆఫీస్లో, క్యాంటీన్లో, బస్ స్టాప్లో, ఫోన్లో ఎప్పుడు చూడు. యా చెప్పండి. నో ప్లాన్స్. 3 days ఇంట్లోనే అనమాట. అవుట్ ఆఫ్ టౌన్. అక్కడ ఎంజాయ్ చేస్తాం. మీరు? షాపింగ్. ఏంటి సార్ బట్టలు కొనడానికి ఆడవాళ్ళతో వచ్చారా? కూర్చోండి సార్, టైం పడుతుంది. వాళ్ళు ఎప్పుడు వస్తారో వాళ్ళకే తెలీదు. రోజు చేస్తారు కదండి షాపింగ్. మీది పెళ్ళి? సిస్టర్. గుడ్ ఫ్యాంటాస్టిక్. మీది? నాట్ యెట్ డిసైడెడ్. ఓకే. అండ్ యువర్స్? గోయింగ్ టు టెంపుల్. 3 రోజులు టెంపుల్కి వెళ్తారా? ఓకే. మిగతా 2 రోజులు రెస్ట్. ఆమె మనసులో అనుకుని నేనేం చేస్తే నీకు ఎందుకురా అని చెప్పేసి అనుకున్నాను. యువర్ వీకెండ్ ప్లాన్స్? రిపబ్లిక్ డే కదా, ఏదన్నా ఖడ్గ మూవీ చూసి. ఖడ్గ మూవీ యాజ్ యూజువల్ వచ్చేస్తుంది ఎలాగో. ఇంకా ఏదైనా బయటికి వెళ్ళి ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు కదా, ఫ్లాగ్ హోస్టింగ్. ఓకే. చూడాలి. ఓకే. నెక్స్ట్ 2 days? నెక్స్ట్ 2 days చిల్లడం, పడుకోవడం, చిల్ అవుట్. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. దా బ్రో. బలవంతం చేస్తావేంటి? చెప్పండి బ్రో, వాట్స్ యువర్ వీకెండ్ ప్లాన్స్? లాంగ్ వీకెండ్. షామీర్పేట. షామీర్పేట. ఎవరున్నారు అక్కడ? పార్టీ జరుగుతుంది షామీర్పేటలో. అచ్చా. మా ఫ్రెండ్స్ ఇద్దరికి జాబ్స్ వచ్చినాయి న్యూగా. ఓకే. సో అక్కడ షామీర్పేటలో దాబాలో పిల్లలందరూ మంచి లేక్ ఉంది, చాలా బాగుంటుంది. వండర్ఫుల్. ఇంకెవరున్నారు మీ ఫ్రెండ్స్? ఉంటాయి అది వెనకాల జాబ్. దొంగ దొంగ నా ఒక్కడే చూపిస్తావేంటి? చెప్పండి బ్రో, చెప్పండి. వీకెండ్ ప్లాన్స్ ఏంటి? ఏం లేదు బ్రో, ఖానా పీనా సోనా అంతే. అంతే బ్రో, ఇంకేం లేదు. ఇది అబద్ధం. ఇప్పుడు నిజం మాట్లాడుకుందాం. ఇంకేం లేదు. ఏం లేదు. గర్ల్ ఫ్రెండ్ లేదు బ్రో. ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళడం, క్రికెట్ ఆడడం. ఓన్లీ క్రికెట్ ఆడతా? ఓన్లీ క్రికెట్ లేదా ఆటగాళ్ళను. వేటగాడు. నైస్, థ్యాంక్ యూ బ్రో. పాప మన ఐటీ ఎంప్లాయీస్ మీద అనవసరమైన బద్నాం చెప్తుర్రు. అసలు లాంగ్ వీకెండ్లో వాళ్ళు ఘోరంగా ఎంజాయ్ చేస్తారని అంటారు. కొంతమందికి అయితే 26th అసలు హాలిడేనే లేదనా? అవునరా, 26th అందరికీ హాలిడే లేదు. కొంతమంది వర్క్ చేస్తున్నారు, వీకెండ్ కూడా వర్క్ చేస్తారు. సో ఈ లాంగ్ వీకెండ్కి మీరేం చేస్తున్నారు? కమెంట్ చేసేయండి అన్న. మన లాంగ్ వీకెండ్ గోవా. మన లాంగ్ వీకెండ్ సంక్రాంతికి అయిపోయింది. గోవా లేదు, గీవా లేదు, మనం వర్క్ చేస్తున్నాం. ఇలాంటి ఇంకా ఫన్నీ ఎపిసోడ్స్ మేము ప్లాన్ చేస్తాం క్రౌడ్ తోటి. అప్పటి వరకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బ్లడీ నాన్సెన్స్.